మహానేత వైఎస్ఆర్ ఆశయ సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. పేదల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందని, అదే మార్గాన్ని వైఎస్ఆర్సీపీ అనుసరిస్తోందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా నిలబడ్డామన్నారు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేడా రఘునాథన్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, గొల్ల బాబురావు, అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం స్థాపించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2011 మార్చి 12వ తారీఖున పార్టీ ఆవిర్భావం చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఎన్నో పథకాలు అవన్నీ పేదలకి మేలు చేసేదానికోసం స్టార్ట్ చేశారు. కాబట్టి వాటిని కొనసాగించడం కోసం అప్పటి కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేసి మళ్ళా రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడటం కోసం ప్రజలకు మేలు చేసేదానికి ఆ రోజు పార్టీని స్థాపించబడింది.